ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో నేడు మనం ధ్యానం చేసుకోబోయే అంశం లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 35వ వచనం వరకు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మీ మాటలను ధ్యానం చేయడానికి మేము ఇష్టపడుతూ ఉండగా మీరు మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నావు నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు గురించి సంభాషించుకుంటూ ఉంటారు. ఈ యొక్క 24వ అధ్యాయం ఈ 13వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చూస్తే ఇద్దరు వ్యక్తుల సంభాషణ. కాబట్టి ఈ ప్యాసేజ్కి టైటిల్ ఏంటంటే మంచి సంభాషణ, మంచి వ్యక్తిత్వం. మంచి సంభాషణ, మంచి వ్యక్తిత్వం. సో ఈ వ్యక్తులు సంభాషించిన సంభాషణ ఏంటి, వారి వ్యక్తిత్వం ఏంటి, అది వారికి ఎలాంటి మేలుని చేసింది అనే విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చూడండి, ఇద్దరు వ్యక్తులు అక్కడ జరిగిన విషయాల గురించి సంభాషించుకుంటున్నారు. ఏం జరిగినాయి అక్కడ అని మనం ఆలోచించేస్తే, అక్కడ యేసు ప్రభుని రోమ్ సైనికులు పట్టుకోవడం, ఆయన్ని సిలువేయడం, ఆయన్ని అధికారులు కానీ మరి వారందరూ కూడా చాలా ఇబ్బందులకి, శ్రమలకి గురి చేయడం, అలాగే సిలువ వేసిన తర్వాత మరి ఆయన్ని సమాధిలో ఉంచితే 3వ రోజున ఆయన పునరుద్ధానుడవటం, ఆ స్త్రీలు ఖాళీ సమాధిని చూడటం, ఇత్యాది విషయాలన్నిటిని గూర్చి వారు చర్చించుకుంటున్నారు, వారు సంభాషించుకుంటున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు చాలా భారంతో కూడిన మనసుతోనే వీరు ఆ సందర్భాలని, ఆ విషయాల్ని సంభాషించుకుంటున్నారు. ఎలా సంభాషించుకుంటున్నారంటే, ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత మంచి వ్యక్తో కదా, క్రీస్తు ఇలా జీవించాడు, చాలా చక్కగా జీవించాడు, ఆయన చాలా చక్కగా బోధించేవారు, మరి ఇంత గొప్పగా మంచి వ్యక్తిని ఈ అధికారులు మరి అన్యాయంగా సిలువ వేశారు. ఇదిగో ఇప్పుడు స్త్రీలు కొందరు వెళ్ళి చూశారు, ఆయన అక్కడ లేడంట మరి అని విస్మయం పొందుతున్నారు, బాధ చెందుతున్నారు. అంటే మొత్తానికి వీరు ఎవరి గురించి సంభాషించుకుంటున్నారంటే ప్రభు అయిన క్రీస్తు గురించి సంభాషించుకుంటున్నారు. సో వీళ్ళు దేవుని గురించి సంభాషించుకుంటున్నారు. ప్రభు అయిన క్రీస్తు గురించి సంభాషించుకుంటున్న వీరి మధ్యలోకి ఎవరు వచ్చారంటే సాక్షాత్తు యేసు ప్రభునే వచ్చి వారితో నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సందర్భం చాలా ఆసక్తిగా ఉంటుంది. అయితే వారు యేసు ప్రభుని గుర్తించలేదు. యేసు ప్రభుని గుర్తించకుండా వారు యేసు ప్రభు గురించే మాట్లాడతాం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా ఆసక్తిగా ఉంటుంది. చూడండి, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడినం. గుర్తుపట్టలేదు కదండి. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. చూడండి, మీరేం చర్చించుకుంటున్నారు, మీరేం మాట్లాడుకుంటున్నారని యేసు వారిని అడిగారు. యేసు మరి వారి కనులు మూయబడినవి కాబట్టి యేసును గుర్తించలేదు. గుర్తించుకోకుండా దేవుడే వారి కనులను మూసినని మనం చదువుతున్నాం. దేవుడు వారి కనులు మూసినాక మరి ఎలా గుర్తించగలరు? కాబట్టి యేసు ప్రభుని వారు గుర్తించలా. యేసు ప్రభువును గుర్తించుకోకుండా మాట్లాడుకుంటూ చాలా దుఃఖంతో వారి హృదయం నింపబడింది. దుఃఖముఖులై ఉన్నారు, దుఃఖంతో నింపబడి ఉన్నారు. 18వ వచనం. వారిలో క్లెయోఫా అనువాడు, ఆ ఇద్దరిలో క్లెయోపా అనేది ఒక వ్యక్తి పేరు. క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగువా అని ఆయనను అడిగెను. సో ఏమని అడుగుతున్నాడంటే, ఏమయ్యా, ఇంతమందికి తెలుస్తుంది, నువ్వు అక్కడే ఉన్నావు కదా, నువ్వు యెరూషలేము నుంచే కదా మా వెనక వస్తున్నావు, యెరూషలేములోనే ఉంటూ యెరూషలేములో జరుగుతున్న ఇంత
గందరగోళం, ఇంత భయంకరమైన విషయం నీవు ఎరుగకే ఉన్నావా, నీకు తెలియకనే ఉందా అని ఈ యొక్క క్లెయోఫా యేసుని అడుగుతున్న ఆ సందర్భాన్ని బట్టి అది ఎంత సంచలనమైన వార్తో అర్థమవుతుంది కదండి. అంటే యెరూషలేములోనే ఉంటూ నువ్వు ఈ సంగతులు తెలియవా, యేసుని ఏ రీతిగా వారు సిలువేశారో తెలియదా అన్న సందర్భంలో నీవు యెరూషలేములోనే ఉంటూ నీకు ఈ సంగతులు తెలియవా అని క్లెయోఫా అడుగుతూ ఉన్నాడు. యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్తి అయి ఉండెను. చూడండి, ఇంకేమి అవి ప్రభువైన యేసును గూర్చిన వార్త అని క్లెయోఫా యేసుతోనే చెప్తున్నాడు. అవి ప్రభువైన యేసును గూర్చిన వార్త. ఆయన దేవుని కుమారుడై ఉండి మరి దేవుని రాజ్యం గురించి, అలాగే దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి, ఆయన బోధన బట్టి ఎంత సత్యవర్తనుడో అని వారి యొక్క ఆలోచనను, వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క నమ్మకాన్ని, యేసు ప్రభువు గురించిన వారి నిర్ణయాన్ని వారు తెలియపరుస్తున్నారు. వారి హృదయంలో యేసు ప్రభు గురించి చాలా గొప్ప సంగతులు దాగి ఉన్నాయి. యేసు ప్రభుని వారు విశ్వసించారు, యేసు ప్రభు మంచితనాన్ని వారు గుర్తెరిగారు, యేసు ప్రభు దైవ గుణాన్ని వారు గుర్తెరిగారు, యేసు ప్రభు యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని వారు గుర్తెరిగారు. సో ఖచ్చితంగా ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే మనం కూడా గుర్తిస్తూ ఉంటాం. చాలామంది వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు వారిని చూసినప్పుడు మనకి ఖచ్చితంగా వారు మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు. వారి జీవితం మనకి ప్రోత్సాహకరమైనదిగా, మనల్ని ఇన్స్పైర్ చేసేదిగా ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభువుని లైఫ్ స్టైల్, జీవిత విధానం చూస్తున్న ఈ వ్యక్తులు యేసు ప్రభువుని వారు కొనియాడుతున్నారు, యేసు ప్రభువుని గణపరుస్తూ వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. చాలా శక్తిగల ప్రవక్తగా ఆయన క్రియలు అలా శక్తి కలిగినవై ఉన్నాయి, ఆయన వాక్యం అలా శక్తి కలిగిందై ఉంది అని చెప్పి యేసుప్రభు గురించి యేసుప్రభుతోనే ఆ క్లెయోపా కానీ అతని స్నేహితుడు కానీ చెప్తున్నారు. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? మన ప్రధాన యాజకులు, సో మన యాజకులు అక్కడ ఆ ప్రాంతంలో మరి యాజకత్వం జరిగిస్తున్నవారు ప్రధాన యాజకులు. సో వారికి లాభార్జన, వారికి బ్రతుకు తెరువు, వారికి ఫుడ్ పెట్టే ఆ యాజకత్వం వారికి యేసు ప్రభు వలన దెబ్బతింటుంది. యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు యేసు ప్రభు బోధల చేత అనేక మంది, వేల మంది ప్రభావితం చేయబడి వారు యేసు ప్రభుని వెంబడించడం మొదలెడుతున్నారు. ఈ ప్రధాన యాజకుల్ని వెంబడించే వాళ్ళు ఎవరు లేరు. ఈ ప్రధాన యాజకుల మాట పట్టించుకునే వాళ్ళు కానీ, వాళ్ళు చెప్పే విధానాలని పాటించేవాళ్ళు కానీ లేరు. వారి మాటలన్నీ కూడా వట్టి మాటలని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. యేసు ప్రభులో ఉన్న శక్తి చేత మేలు పొందుకున్నవారు కానీ, యేసు ప్రభు యొక్క మాటల చేత బ్రతుకులు మార్చుకున్నవారు కానీ యేసు ప్రభుని వెంబడిస్తూ మొదలెడుతున్నారు. మరి అక్కడ త్రోవ ప్రక్కన కూర్చున్న గుడ్డివాడు కనులు పొందుకున్నప్పుడు ఆయన యేసు ప్రభుని వెంబడించును అని రాయబడినట్లుగా అనేక మంది స్వస్థత పొందుకున్నవారు, అనేక మంది వాక్యం విని వాక్యం చేత ప్రభావితం చేయబడుతున్నవారు యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఈ ప్రధాన యాజకుల్ని వెంబడించేవారు తగ్గిపోయారు. ఈ ప్రధాన యాజకుల్ని వెంబడించేవారు తగ్గిపోయినప్పుడు ఈ ప్రధాన యాజకులకి రావాల్సిన గుర్తింపు, పేరు, వీరికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతుంది. వీరి మాటలకు విలువ తగ్గిపోతుంది. కాబట్టి వారిలో అభద్రతా భావం వృద్ధి చెంది ఎలాగైనా ఈ క్రైస్తవ్యాన్ని, ఈ క్రీస్తును అడ్డుకోవాలని ఆ ప్రధాన యాజకులు చాలా తాపత్రయపడ్డారు. ఈ ప్రధాన యాజకులు మరి అధికారులతో కుమ్మక్కయ్యి, ఈ ప్రధాన యాజకుల సమూహం ఎక్కువ ఉంది కాబట్టి ఆ అధికారులు, రాజులు కూడా ఈ ప్రధాన యాజకులు చెప్పిన మాటలను నమ్మిన వారిని బట్టి వారిని సంతోషపరచడానికే అధికారులు ప్రధాన యాజకుల మాటలను బట్టి నిర్ణయం తీసుకున్నారు. అధికారులు, ఈ ప్రధాన యాజకులు కలిసి యేసు ప్రభువుని సిలువ వేయించినట్లుగా మనకి లేఖనాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మన ప్రధాన యాజకులను ఆయనను ఎలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించడం నీకు తెలియదా
అని చెప్పి యేసు ప్రభుని మరి వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం నీకు తెలియదా? మన ప్రధాన యాజకులు, అధికారులు ఎలాగో ఆయన సిలువ వేయించారు. ఇదంతా కూడా వాస్తవానికి లేఖనాల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెడతానికే కదా భూమి మీదకి వచ్చింది, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి. వాస్తవానికి ఆయన ఆ కార్యం చేయాలని అనుకోకపోతే ఆ ప్రధాన యాజకులు కానీ, ఆ శాస్త్రులు కానీ, లేకపోతే అధికారులు కానీ ఎంత కుట్ర చేసి ఆయనని హింసకు గురి చేసినా వారందరూ కూడా నరమాత్రులే కదా. ఆయన ఎదుట వారు ఏం చేయగలరు? ఆయన రక్షించుకోవాలంటే వీరు ఎలా ఆయన శిక్షించగలరు? అవన్నీ అయ్యాయి కాదు. కానీ ఈ యొక్క ప్రధాన యాజకుల ఆలోచన విధానం కానీ, ఆ అధికారుల యొక్క ఆలోచన విధానం కానీ చాలా ఆలోచించాల్సిన విషయాలు. ప్రధాన యాజకులేమో వారి బ్రతుకు తెరువు పోతుంది, వారికి గుర్తింపు పోతుంది, వారు నమ్మిన నమ్మకం వట్టిదైపోతుంది అని అభద్రతా భావంతో నింపబడి ప్రజలను రెచ్చగొట్టారు. ప్రజలు రెచ్చిపోయారు. ప్రధాన యాజకులు చెప్పిన మాటలను నమ్మిన సమూహం అంతా కూడా రెచ్చిపోయి ప్రధాన యాజకులతో కలిసి బరబ్బా అనే భయంకరమైన బందిపోటు దొంగను విడుదల చేయండి, యేసు ప్రభువుని సిలువేయండి అని కేకలేశారు. ఈ ప్రధాన యాజకులు చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మిన వారందరూ వారిని సంతోషపరిస్తే రాజ్యానికి మేలని ఆ అధికారులు వారిని సంతోషపరచడానికి ప్రయత్నం చేశారు. మనుషుల ఆలోచనలు ఇలా ఉంటాయి, అధికారుల ఆలోచనలు కూడా ఒక్కోసారి ఇలా ఉంటాయి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చాలాసార్లు అధికారులను నమ్ముకుంటారు. అధికారులు వారికి ఏది మేలైతే అటు వంగిపోతూ ఉంటారు. ఒక్కోసారి ఏది వారికి ఎవరి వలన ఉపయోగం ఉందనుకుంటే వారి పక్షాన వారు తిరిగిపోతుంటారు. ఈ యొక్క ప్రధాన యాజకులను వెంబడించే సమూహం పక్షాన అధికారులు వాటు వంగిపోవటం అనేది చాలా క్లారిటీగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ప్రధాన యాజకులు, అధికారులు కలిసి యేసు ప్రభువుని ఎలాగూ సిలువేయించడం నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన. ఇశ్రాయేలుని విమోచించబడి ఈయనే అని మేము నిరీక్షణ కలిగి ఉన్నాం, ఇంతలో ఇలా జరిగిపోయింది అని వారి దుఃఖాన్ని, వారి బాధని వారు వెల్లడి చేస్తున్నారు. ఇది జరిగి 3 దినాలైనవి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చిరి. తెల్లవారుగానే కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ సమాధిలో ఆయన దేహం, ఆయన శరీరం కనపడలేదు అంటున్నారు. ఆ దేహం కనపడలేదంట. ఆ స్త్రీలకు ఎవరు కనిపించలేదు? యేసు ప్రభు శరీరం కనిపించలేదు. కొందరు దేవదూతలు తమకు కనపడి ఈయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. అయితే ఆ స్త్రీలు చెప్పిన ఒక మాట చాలా మాకు ఆశ్చర్యం కలిగించింది. ఏంటి ఆ మాట అంటే, కొంతమంది దేవదూతలు ఆ స్త్రీలకు కనిపించారంట. కొంతమంది దేవదూతలు ఆ స్త్రీలకు కనిపించి ఆయన లేచాడని, ఆయన బ్రతికి ఉన్నాడని మరి వాళ్ళకి చెప్పారంట. సో ఈ మాటలు మాకు చాలా ఆశ్చర్యం కలిగించినాయి అని ఈ యొక్క వ్యక్తులు అంటున్నారు, ఈ ఇద్దరు వ్యక్తులు అంటున్నారు. ఆయన బ్రతికి ఉన్నాడని అక్కడ దేవదూతలు కనిపించారంట ఆ స్త్రీలకి. ఆ మాటలు మాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. 24వ వచనం, మాతో కూడా ఉన్న వారిలో కొందరును సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అయితే ఆ మాటలు చెప్పినాక మాకు ఆశ్చర్యం వేస్తుంది కదా. అప్పుడు మాలో కొంతమంది వెళ్ళారు, మళ్ళీ కొంతమంది వెళ్ళి ఆయన సమాధిలో ఆయన శరీరం లేకపోవడాన్ని చూశారు. మరి వాళ్ళు చెప్పినట్టే ఉంది కానీ మొత్తానికి ఆయన మాత్రం కనిపించలేదు. ఆయన అక్కడ లేడు, కానీ సమాధి ఖాళీగానే ఉంది, కానీ ఈ వెళ్ళిన వారు యేసుప్రభుని చూడలేదు అని చెప్పి యేసుప్రభుతోనే ఈ ఇద్దరు వ్యక్తులు చెప్తున్నారు. ఇక్కడ వీరికి లేఖనాలన్నింటినీ పూర్తిగా వీరు విశ్వసించలేదేమో అనే ఒక ఆలోచన మనకు కలుగుతుంది. అంటే యేసుప్రభువు గురించిన ప్రేమ, యేసుప్రభు మీద ఎంతో అభిమానం, యేసుప్రభు మీద నమ్మకం, యేసుప్రభు గురించి చాలా విషయాలు తెలుసుకుని యేసుప్రభుని ప్రేమించి యేసుప్రభు గురించి దుఃఖం కలిగి ఉన్నారు. కానీ పూర్తి అవగాహన వీరికి ఉండుండకపోవచ్చు. ఎందుకంటే యేసుప్రభు 3వ దినాన పునరుద్ధానుడవుతాడని లేఖనాలే చెప్తున్నాయి. ఆయన మరణిస్తారని, ఆయన సిలువేయబడతారని, అలాగే ఆయన 3వ దినాన పునరుద్ధానుడవుతారని, ఆయన ఆరోహణం అవుతారని కూడా బైబిల్లో మరి లేఖనాలు చెప్తున్నాయి. అవి ఆ ధర్మశాస్త్రాన్ని వీరు విన్నారు, చదువుతున్నారు. కానీ దాన్ని ఆ యేసుప్రభు చాలాసార్లు బోధించినప్పుడు కానీ, ప్రవక్తలు చెప్పిన విషయాలను కానీ, మోషే మొదలుకొని చెప్పిన ప్రవక్తల విషయాల గురించి కానీ వీరికి తెలిసినప్పటికీ కూడా వాటిని అంత పట్టించుకోలేదేమో, మరి వాటిని విశ్వసించలేదేమో. మరి యేసుప్రభు అక్కడ లేచాడు, యేసుప్రభు బ్రతికి ఉన్నాడు అన్నప్పుడు కూడా ఆశ్చర్యపోయిన
ఆ సందర్భాన్ని బట్టి వీరికి అంత అర్థం అవ్వలేదా, అంత వీరు పట్టించుకోలేదా అనే విషయం మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా. చూడండి, యేసు ప్రభు వీరితో గద్దించి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఒక వ్యక్తి, యేసు ప్రభు ఒక తెలియని అపరిచితమైన ఒక వ్యక్తి. ఈ ఇద్దరు వ్యక్తులకి అప్పుడే మరి యేసు ప్రభు పరిచయం అయ్యారు. వారి వెనకాల వచ్చిన ఒక అపరిచితమైన వ్యక్తిగా యేసు ప్రభు వారితో కలిసి నడుస్తూ వారు యేసు ప్రభు గురించి కొన్ని మాటలు చెప్తే ఇప్పుడు దాకా విని ఏమంటున్నారంటే, యేసు ప్రభు మరి కొంచెం కఠినమైన పదాలతో వారిని సంబోధిస్తూ, అవివేకులారా, వివేకం లేనివారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. అంటే ఆలోచన జ్ఞానం లేనివారులారా, ప్రవక్తలు చెప్పిన మాటలని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, యేసుప్రభు ఇలా శ్రమలు పడి మరణించి పునరుద్ధానుడై మహిమలో ప్రవేశించడం అగత్యమని లేఖనాలు చెప్తున్నాయి. అవన్నీ నమ్మని మందమతులారా, ఇవన్నీ జరుగుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. మోషే ధర్మశాస్త్రం దగ్గర నుంచి అనేక ప్రవక్తలు చెప్పిన వాక్యాలను, లేఖనాలను ఆయన ఎత్తి వారికి చెబుతూ వారికి వాటిని గుర్తు చేస్తూ మాట్లాడుతున్నారు. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగుపడగా వారి యొక్క గ్రామం వచ్చేసింది. ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క గ్రామం వచ్చేసింది. ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళాల్సిన ఊరు వచ్చేసింది. అయితే యేసుప్రభు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలేమో అన్నట్లుగా యేసుప్రభు యొక్క తీర్జనులు వారికి కనిపిస్తున్నాయి. ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభు అవివేకులారా, మందమతులారా అన్నప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులకి కోపం రాలా. ఎందుకు రాలేదంటే, అవివేకులారా, మందమతులారా అని గద్దించిన ఆ గద్దింపు వెనుక ఆయన భావం వారు అర్థం చేసుకున్నారు. ఆ గద్దించి యేసుప్రభు మరి శ్రమలు అనుభవించుట, అలాగే తిరిగి పునరుద్ధానుడవుట, మహిమలో ప్రవేశించుట అగత్యమని చెప్పి అనేక వాక్య భాగాలని, అనేక లేఖనాలని వారికి తెలియజేసినప్పుడు వారు ఖచ్చితంగా మరి వారు కోపగించుకొని వారిగా కనిపించారు. అవివేకులారా, మందమతులారా అంటే కొంతమంది కోపం రావచ్చు. ఇప్పుడు కొంతమంది సేవకులు విశ్వాసుల్ని గద్దిస్తున్నప్పుడు కూడా ఆ విశ్వాసులకి కోపం రావచ్చు. కొంతమంది సాటి సహోదరులు, మన సహోదరుడు తప్పిపోతున్నాడని ఆ సహోదరుడు ఈ సహోదరుడిని గద్దించినప్పుడు ఈ సహోదరుడికి ఆ సహోదరుడి మీద కోపం రావచ్చు. ఎవరు కూడా మాట అంటే పడని స్థితిలో ఉంటున్నారు. మంచి కోసం మనము గద్దించినా కూడా ఆ మంచిని కూడా తీసుకోలేని పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఇక్కడ యేసు ప్రభు మరి సాటి అపరిచితమైన వ్యక్తిగానే ఉన్నారు. అపరిచితమైన వ్యక్తిగా వారు యేసు ప్రభు అని గుర్తించలేదు కదా, వారు యేసు ప్రభుని గుర్తించలేదు, అపరిచితమైన వ్యక్తిగానే ఉన్నారు. ఆ అపరిచితమైన వ్యక్తి అవివేకులారా, మందమతులారా అని దేవుని లేఖనాలను గుర్తు చేస్తే వారు కోపగించుకున్న వారుగా కాక, వారు గర్వంతో నింపబడిన వారుగా కాక, వారు సహృదయంతో ఆ మాటలను విన్నారు. సహృదయంతో విన్నవారికి విశ్వాసం కలుగుతుంది. అంతేకాక ఇక్కడ చాలా ఆలోచించాల్సిన మరొక విషయం మనకు కనిపిస్తుంది. వారి గ్రామం వచ్చేసింది. యేసుప్రభు ఇంకా ప్రయాణం చేయాల్సిన వాడిగా వారి ముందు కనిపిస్తున్నప్పుడు 28వ వచనం, అంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా వారు, సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంగినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఈ యొక్క 29వ వచనం చూస్తే వారు అతన్ని, యేసు ప్రభువుని, ఆ అపరిచితమైన వ్యక్తిని ప్రేమించారు. మంచి వ్యక్తిత్వం వీరిలో ఉంది. కోపగించుకొని వ్యక్తిత్వం, అలాగే మంచి సంభాషణ చేసే వ్యక్తిత్వం, అలాగే సహాయపడే వ్యక్తిత్వం, జాలిగల హృదయం వీరిలో మనకు కనిపిస్తుంది. ఈ హృదయం, ఇలాంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఖచ్చితంగా దీవింపబడతారు. సో మొత్తానికి ఆ మంచి సంభాషణ ఏం చేసిందంటే క్రీస్తు ప్రభువునే వారి సహవాసంలోకి తీసుకొచ్చింది. ఆ మంచి సంభాషణ, ఆ మంచి వ్యక్తిత్వము క్రీస్తుని వారి గృహంలో చేర్చుకునేటట్లు చేసింది. వారి గృహంలోకి, వారి బసలోకి యేసు ప్రభుని ఆహ్వానించారు.
వారు బలవంతం చేసినప్పుడు యేసుప్రభు ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళిన ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. చూడండి, వారికి రొట్టె విరిచి సాక్షాత్ యేసు ప్రభువే వారికి మరి రొట్టె విరిచి ఇచ్చినప్పుడు ఆ రొట్టెని ఆయన విరిచిన రొట్టెని తిన్నప్పుడు వారి కన్నులు తెరవబడి యేసు ప్రభువును గుర్తించారు. యేసు ప్రభువును గుర్తించినాక యేసు ప్రభు వారికి అదృశ్యుడాయడు. ఎంత వారు ఆనందానికి, ఎంత సంతోషానికి, ఎంత ఉప్పొంగిపోయి ఉంటారో ఆలోచన చేయండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు గురించి ఎంతో బాగా చెప్పుకుంటున్నారు. అవును, యేసుప్రభువే మనతో మాట్లాడాడు. ఎంత ఉప్పొంగిపోతారో ఆలోచించేయండి. యేసుప్రభు ఆయన మనతో వాక్యం చెబుతున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ గడిలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొని చుండిరి. సో సీమోనుకు కనబడ్డారని 11 మంది శిష్యులు చెప్పుకుంటున్నారు. అలాగే బాగా ఎక్కువ మందికి కనిపించారు కదా, వారు ఒకరితో ఒకరు చెప్పుకోవడం అనేది మొదలెట్టారు. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలియబడినో అదియూ తెలియజేసిరి. వీరిద్దరు కూడా ఆ 11 మంది శిష్యులకి కూడా వీరి జీవితంలో ఆ రోజు జరిగిన విషయం ఆ శిష్యులకు కూడా తెలియజేశారు. ఇదండి ప్రియులరా, ఈ యొక్క వచనాల్లో మనం ధ్యానం చేసిన అనేక రకాల అంశాలు. నిజమే, యేసు ప్రభువు గూర్చి వారు మంచి సంభాషిస్తున్నప్పుడు యేసు ప్రభువునే వారి సహవాసంలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే వారి మంచి వ్యక్తిత్వం యేసు ప్రభువుని వారి గృహాల్లో చేర్చుకునేటట్లుగా దారితీసింది. మనం కూడా మంచి సంభాషిస్తూ ఉంటే యేసు ప్రభువుని మన జీవితాల్లో, మన సహవాసంలో మనం ఉంచుకోగలగడానికి, మన హృదయంలో ఉంచుకోగలగడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ మాటలు మాట్లాడుతున్నామో అలాంటి ఆలోచనే మనలో వృద్ధి చెందుద్ది. మనం ఏ మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటామో అలాగే మన వ్యక్తిత్వము తయారవుతుంది. మనం ఏ మాటలు మాట్లాడతామో వాటి మీదే మన ఆసక్తి కూడా వృద్ధి చెందుద్ది. చాలామంది పిల్లల్ని మనం చూస్తే క్రికెట్ గురించి మాట్లాడుతున్న పిల్లలు క్రికెట్ మీద ఆసక్తిని పెంచుకుంటారు. చదువు గురించి ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు చదువు మీద ఆసక్తిని పెంచుకుంటారు. కాబట్టి మన సంభాషణ కానీ మన మాట కానీ మంచిగా ఉండాలి అనే మంచి విషయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉంటే యేసు ప్రభు, ఇతరులకి సహాయం చేసే వ్యక్తిత్వం ఉంటే యేసు ప్రభుని మన గృహంలో, మన హృదయంలో చేర్చుకునే అవకాశం, కృప దొరుకుతుంది. చాలా విషయాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో గొప్ప ప్యాసేజ్గా ఇది మన ముందుంది. కాబట్టి ప్రియులరా, చక్కగా వాక్యాన్ని పదే పదే ధ్యానం చేయండి. ఈ ప్యాసేజ్ని మరలా ధ్యానం చేయండి. మంచి మాటలు మాట్లాడదాం. చెడ్డ మాటలు మన నోటికి రానివ్వకుండా, మంచి సంభాషణ, ఇతరులని దూషించకుండా, శపించకుండా, కృపతో కూడిన వచనాలు మన నోటికి రావాలి. మన మాటలను బట్టి మనం నీతిమంతులుగా కానీ, మన మాటలను బట్టి మనం దోషులుగా కానీ తీర్చబడతాం. కాబట్టి నాలుక దేవుణ్ణి గణపరచాల్సిన అవయవంగా ఉంది, దేవుణ్ణి మహింపరచాల్సిన అవయవంగా ఉంది. అలాంటి కృప, అలాంటి చక్కటి ఆత్మీయ జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఇదిగో నాయన, మేము ఈ మాటలను విని విడిచేసేవారంగా కాక వాటిని గుర్తుంచుకుని మా జీవితానికి అన్వయించుకుని మా జీవితంలో చక్కటి మాట తీరు, చక్కటి మంచి సంభాషణ, ఆయా సనుగుడు కానీ, గునుగుడు కానీ, ఇతరుల్ని దూషించడం కానీ, శపించడం కానీ, ఇదిగో నాయన ఇతర లోకానుసారమైన అనేక వ్యర్థమైన సంభాషణలు కానీ మా నోటికి రాకోకుండా మంచి సంభాషించడానికి మాకు సహాయం చేయండి. అలాగే నాయన, ఇదిగో నా ప్రభా, ఇతరులని ఇబ్బందికి గురి చేసే, ఇతరులని దురుసుగా మాట్లాడే అలాంటి వ్యక్తిత్వం కాక, ఇదిగో నాయన ఇతరులు మాకు మంచిని కోరుకునేవారు మమ్మల్ని నా ప్రభా నాయన మరి గద్దించినా భరించి ఓర్చుకుని వారు చెప్తున్న విషయాల్ని సహృదయంతో అర్థం చేసుకునే వారంగా, అలాగే ఇతరులకి సహాయం చేసే మనసు, సహాయం చేసే వ్యక్తిత్వం కలిగిన వారంగా మేము ఉండటానికి మాకు సహాయం దయచేయమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, మీ కృపతో నింపమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.